సో ఇది కొత్త ట్రావెల్స్ అనమాట. ఒక 7 months అయిందంట వీళ్ళు స్టార్ట్ చేసి. ఈరోజు మనం ట్రావెల్ చేయబోతున్న బస్ వచ్చేసి డెల్టా. ఫ్యూయల్ ట్యాంక్ అయితే మాత్రం ఒకటే, బట్ ఆప్షన్స్ మాత్రం 2 సైడ్లు అనమాట, ఇటు ప్లస్ అటు. అటు సైడ్ వస్తే అటు కొట్టించవచ్చు, ఇటు సైడ్ వస్తే ఇటు కూడా కొట్టించవచ్చు. ఇక్కడ చూడండి 9600S 2+1 ఎగ్జిక్యూటివ్ ఏసీ స్లీపర్. ఒకప్పుడు ఈ బెంగళూరు హైవే వచ్చేసి చాలా అంటే చాలా బాగుండేది. ఇప్పుడు మొత్తం డైవర్షన్ లేకపోయినాయి. ఆల్ రైట్, వాట్సాప్ బాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రజెంట్ అయితే నేను బెంగళూరులో ఉన్నా. సో మనము జస్ట్ ఇప్పుడే తిరుపతి టు బెంగళూరు అయితే కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మనం ఇంకో బస్ అయితే ఎక్కబోతున్నాం. సో రైట్ నో టైం వచ్చేసి 9:30 అవుతుంది. సో నా బస్సు రావడానికి ఇంకా చాలా టైం పడుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఒక 1 hour పైనే ఉంది, 1 hour 20 minutes అట్లా ఉందన్నమాట. సో 11 o'clock అట్లా బస్సు వస్తుంది. సో మెజెస్టిక్ దగ్గరలోనే నేను బోర్డింగ్ పాయింట్ అయితే పెట్టుకున్నా, ఎందుకంటే నేను దిగిన బస్సు కూడా ఇక్కడనే దింపేసింది నన్ను. సో ఇక్కడ నుంచి జస్ట్ హార్డ్లీ వాకబుల్ డిస్టెన్స్ 400 meters అనమాట నా నెక్స్ట్ బోర్డింగ్ పాయింట్కి వెళ్ళడానికి. బెంగళూరులో ట్రాఫిక్ ఎట్లుందో అట్లనే వేడి కూడా అట్లనే ఉంది. మామూలుగా అంటే మామూలుగా లేదు అసలు, చుక్కలు కనబడుతున్నాయి నాకైతే మాత్రం. 400-500 మీటర్లకే మొత్తం అమ్మాయి ఎట్టెట్లనో అవుతుంది అసలు. అంటే మనం పొద్దు నుంచి కంటిన్యూస్గా ట్రావెల్ చేస్తున్నాం అనుకుంటే అది వేరే విషయం. అండ్ ఈ మధ్య ఫిట్నెస్ లెవెల్స్ కూడా డౌన్ అయినాయి. అసలు మా ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అసలు. వస్తుంది రో నా బస్సు, ఆ ముంగట ఆగింది ఆ సిగ్నల్ దగ్గర. ఇదే నా బోర్డింగ్ పాయింట్, హోటల్ మౌర్య. యాక్చువల్గా బస్ రావాల్సింది 11:10కి. సో ఒక 4 minutes ముందే వచ్చేసింది బస్. ఈరోజు మనం ట్రావెల్ చేయబోతున్న బస్ వచ్చేసి డెల్టా. సో కోయంబత్తూరుకి వెళ్ళి వస్తుంది ఇది. బస్ లోపలికి అయితే వచ్చేసాం మనము. సో లోపల రాగానే ఒక ఫ్రూటీ, ఆలు భుజియా, తర్వాత ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే ఇచ్చారు. అండ్ అట్లనే టిష్యూలు కూడా ఉన్నాయి దీంట్లో. బాగుంది వీళ్ళ కాన్సెప్ట్. నేను ఫస్ట్ టైం ఈ డెల్టా ట్రావెల్స్లో ట్రావెల్ చేయడము. చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో. ఈ పర్టికులర్ వెహికల్ వచ్చేసి వోల్వో 9600S మల్టీ ఎక్సెల్ ఏసీ స్లీపర్ అనమాట. సో ఈ బస్లో నేను ట్రావెల్ చేయడం ఆల్మోస్ట్ ఐ థింక్ నేను 5th time or 6th time అనుకుంటా. అండ్ నేను బస్ సిరీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఐ థింక్ వేరే బస్సులు ఏవి ఎక్కకుండా వచ్చాను అనుకుంటా. నేను ఐ థింక్ ఒకటేమో ఎక్కిన నార్మల్ బస్సు, బట్ మిగతా అన్నీ మొత్తం వోల్వో 9600 అనే ఎక్కినుండే. సో ఇప్పుడైతే బెంగళూరు ట్రాఫిక్ అయితే చూస్తున్నారు కదా, టైం అయితే మాత్రం 11:30 అవుతుంది. సో ట్రాఫిక్ అయితే ఒక రేంజ్లో ఉంది. నాకు తెలిసి ఈజీగా ఒక 45 minutes అట్లా పడుతుంది అనుకుంటా ఈ ట్రాఫిక్లో నుంచి బయటపడి హైవే ఎక్కడానికి. సార్ మీ పేరు? కార్ మేఘం. తెలుగా తమిళ సార్? కన్నడ? తమిళ్ అంట. సో ఈ బస్సు కోయంబత్తూరు నుంచి ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? ఇది 3:40కి స్టార్ట్ అయిందంట. సో ఇద్దరు డ్రైవర్ ఉన్నారు. ఓకే. సో బెంగళూరుకి 11 o'clock వచ్చింది. కాకపోతే ట్రాఫిక్ ఉండడం వల్ల ఇంకొక 10 minutes అట్లా డిలే అయిందని చెప్పేసి చెప్తున్నారు. సో యాక్చువల్లీ 11:10కి బోర్డింగ్ టైం అనమాట. ఫ్రైడే కాబట్టి ట్రాఫిక్ ఎక్కువ ఉందని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇప్పుడు వచ్చేసి మనం మొత్తం బస్సు కార్నర్లో ఉన్నాం అనమాట. సో ఇది వచ్చేసి 2+1 బర్త్ అయితే మాత్రం 2+1 అనమాట. ఇక్కడ సింగిల్ బర్త్ ఉంది 1, అండ్ ఇక్కడ 2, ఇక్కడ ఇద్దరు పడుకోవచ్చు, అండ్ వచ్చేసి ఇక్కడ ఒక్కరు పడుకోవచ్చు. ముంగడ సీసీ కెమెరా కూడా ఉంది చూడండి, అండ్ దాని కింద టైం కూడా ఉంది. సో ఈ బస్లో టోటల్ 42 berths అయితే ఉంటాయి. సో బెడ్షీట్స్ అయితే చాలా బాగున్నాయి, క్లీన్గా అండ్ నీట్గా. అండ్ ముంగడ వచ్చేసి ఒక ట్రే ఉంది లగేజ్ పెట్టుకోవడానికి. డీజిల్ కోసం అని చెప్పేసి జస్ట్ ఒక స్టాప్ అయితే తీసుకున్నారనమాట. అట్లనే వాష్రూమ్ బ్రేక్ కూడా, అండ్ డీజిల్ అయితే పట్టిస్తున్నారు. సో దీని డీజిల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 450 liters అని చెప్పేసి డ్రైవర్ చెప్తున్నాడు. ఈ బస్లో 1 side వచ్చేసి 14 emergency exits ఉన్నాయి. సో ఆ కార్నర్ నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ వరకు ఉంది. అండ్ పైన మాత్రం ఇక్కడ చూడండి, సేఫ్ డ్రైవ్, ఆన్ టైమ్ డిపార్చర్, లైవ్ ట్రాకింగ్, CCTV ఆన్ బోర్డ్, మినరల్ వాటర్ బాటిల్. వెహికల్ వచ్చేసి BS6 www.jrdelta.com అని చెప్పేసి ఉంది. సో ఇది కొత్త ట్రావెల్స్ అనమాట. ఒక 7 months అయిందంట వీళ్ళు స్టార్ట్ చేసి. ఇక్కడ చూడండి 9600S 2+1 ఎగ్జిక్యూటివ్ ఏసీ స్లీపర్. సో కింద అయితే మాత్రం డెల్టా యువర్ ట్రావెలింగ్ పార్ట్నర్ అని చెప్పేసి ఉంది. సో సైడ్ ప్రొఫైల్ అయితే మాత్రం ఈ విధంగా అయితే ఉంది బస్ది. చాలా అంటే చాలా పెద్దగా ఉంది బస్సు. సో బండి నంబర్ వచ్చేసి NL01B9600. యాక్చువల్గా నేను చాలా డ్రైవర్లకు అడిగిన అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద బస్సులో వచ్చేసి NL పాసింగ్ ఎందుకు ఉంటుంది అని అంటే, సో నాగాల్యాండ్, NL అంటే నాగాల్యాండ్ అనమాట. సో అక్కడ ట్యాక్స్లు అనేటివి తక్కువ ఉంటుందంట. సో అందు గురించి అని చెప్పేసి అక్కడ రిజిస్ట్రేషన్ చేపించి ఇక్కడ తీసుకొస్తారంట బండ్లు. ఈవెన్ పాండిచ్చేరిలో కూడా. బస్సు బ్యాక్ ప్రొఫైల్ అయితే మాత్రం ఈ విధంగా అయితే పైన డెల్టా అని రాసింది. అండ్ డెల్టా ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ www.jrdelta.com. కోయంబత్తూర్ టు హైదరాబాద్ టు బెంగళూరు. సో దీని రూట్ అయితే మాత్రం ఇదనమాట.
అండ్ కింద ఓల్వో అని బ్యాడ్జింగ్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి 9600S అని ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ అయితే మాత్రం ఒకటే, బట్ ఆప్షన్స్ మాత్రం రెండు సైడ్లు అనమాట, ఇటు ప్లస్ అటు. అటు సైడ్ వస్తే అటు కొట్టించవచ్చు, ఇటు సైడ్ వస్తే ఇటు కూడా కొట్టించవచ్చు. ఈ స్విచ్చెస్ వచ్చేసి దేనికి అని అంటే, సో ఇది వచ్చేసి యాంప్లిఫైర్, ఇది వచ్చేసి బర్త్ ల్యాంప్ అనమాట. సో లోపల ప్యాసింజర్ దగ్గర ఉంటుంది చూడండి అది. అండ్ ఇది రేర్ కెమెరా కోసం ఇది ఇన్వర్టర్. అండ్ ఇది రూఫ్ హ్యాచ్ 1 అనమాట, హ్యాచ్ 1 అండ్ హ్యాచ్ 2. సో లోపల మనం పైన ఇట్లా సన్ రూఫ్ ఉంటుంది, సన్ రూఫ్ లాంటిది ఉంటుంది చూడండి, అది ఓపెన్ చేసుకోవడానికి అనమాట. ఏదైనా స్మెల్ అట్లాంటిది వస్తే వెళ్ళిపోతుంది ఇవి రెండు ఆన్ చేస్తే. సో గ్యాంగ్ లైన్ అంటే ఇగో ఇది అనమాట, స్టెప్ బోర్డ్ దగ్గర లైట్ వస్తుంది చూడండి, సో ఇదే అది. అండ్ ఇది వచ్చేసి ట్యూబ్ లైట్ అండ్ తర్వాత నైట్ లైట్ ల్యాంప్ అండ్ రీడింగ్ ల్యాంప్. ఇది బర్త్ దగ్గర ఉంటుంది అనమాట, ప్యాసింజర్ల దగ్గర. అండ్ రీడింగ్ ల్యాంప్ కూడా రైట్ సైడ్ది. సో ఇదైతే ఆఫ్లో ఉంది, ఇప్పుడు ఇది ఆన్ చేస్తే అక్కడ వస్తుంది. అండ్ రూట్ బోర్డ్ అనమాట, పైన రూట్ బోర్డ్ అయితే కనిపిస్తుంది కదా, ఇది ఎక్కడ పోతుంది ఏంది అనేది పైన అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఈఎన్టీ సిస్టమ్. సో డ్రైవర్ ల్యాంప్, తర్వాత డమ్మీ స్విచ్, ఇక్కడ కూడా ఒక డమ్మీ స్విచ్ ఉంది, ఇది దేనికి పనిచేయలేదు. ఇక్కడ వచ్చేసి డాష్ బోర్డ్ ఎల్ఈడి ఉంది. అండ్ దీంట్లో వచ్చేసి ఆండ్రాయిడ్ సిస్టమ్ అనమాట. సో దీనికి యూఎస్బీ కనెక్ట్ చేసుకోవచ్చు, అట్లనే ఆక్స్ పిన్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ ఇప్పుడే ఆన్ చేసారు. సో దీంట్లో మాత్రం అన్నీ వస్తాయి. వెనకాల బండి రివర్స్ చేసేటప్పుడు కూడా సేమ్ కార్కి ఎట్లా వస్తుందో యాజ్ ఇట్ ఈస్గా అట్లనే వస్తుంది. ఇంకో రేర్ కెమెరా కూడా కనిపిస్తుంది చూడండి, కాకపోతే కెమెరా నీట్గా లేనట్టుంది, సో దానివల్ల మనకు డల్ వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి లైట్ ఫంక్షనింగ్ అనమాట. సో హై బీమ్, లో బీమ్ అంతా అక్కడే ఉంది. సో ఎమర్జెన్సీ స్విచ్, డోరు ఓపెన్ అండ్ క్లోజ్. తర్వాత ఇది వచ్చేసి రీసెట్ స్విచ్, అది ఎమర్జెన్సీ ఇది అనమాట. సో మనం సీట్ దగ్గర ఉంటుంది కదా ఎమర్జెన్సీ బటన్, అది క్లిక్ చేసి ఇక్కడ వస్తుంది. అండ్ పైన వచ్చేసి స్మోక్ డిటెక్టర్స్ ఉన్నాయి చూడండి. సో బస్సులో ఎవరైనా స్మోక్ చేసినా ఏం చేసినా స్మోక్ డిటెక్టర్ అయితే ఇది ఉంది. అండ్ ఇక్కడ ఒక కెమెరా ఉంది. అండ్ డ్రైవర్ దగ్గర కూడా ఒక సీసీ కెమెరా ఉంది, ఒక స్పీకర్ ఉంది, అండ్ ఏసీ వెంట్ ఉంది, ఒక లైట్ ఉంది. సో ఇక్కడ కూడా ఒక కెమెరా ఉంది. అండ్ ఇక్కడ కూడా ఒక ఏసీ వెంట్ ఉంది, ఇక్కడ కూడా ఒక లైట్ ఉంది. అండ్ ఇక్కడ కో డ్రైవర్కి వచ్చేసి ఒక సీట్ ఉంది అనమాట. అండ్ పక్కనే ఎమర్జెన్సీ స్విచ్ కూడా ఉంది చూడండి. సో ప్రజెంట్ అయితే మేము కర్ణాటకలో ఉన్నాం ఇంకా. సో ఇంకొక 1 అవర్లో మేము ఏపీ బార్డర్ క్రాస్ అయిపోతాం అనమాట, ఏపీలోకి ఎంటర్ అవుతాము. సో రైట్ నో టైం వచ్చేసి 12:30 అవుతుంది. సో మార్నింగ్ 7:30 వరకు హైదరాబాద్ రీచ్ అయిపోతామని చెప్పేసి డ్రైవర్ అయితే చెప్తున్నాడు. అనంతపూర్ ఇక్కడ నుంచి 173 కిలోమీటర్స్ ఉంది. అండ్ పెనుకొండ 98 కిలోమీటర్స్ ఉంది. ఈ బస్ ఎంత స్మూత్గా పోతుంది అంటే లిటరల్లీ ఇక్కడ 2 చాయ్ కప్పులు ఉన్నాయన్నమాట. ఆ కప్పులు ఎక్కడ పడిపోతాయా అని చెప్పి నేను అప్పటి నుంచి చూస్తూ ఉన్నా. బట్ ఈవెన్ బంపీ రోడ్స్ వచ్చినా కూడా అక్కడ ఇంత కూడా షేక్ అయితే లేదు. బస్ వచ్చేసి కోయంబత్తూర్ నుంచి స్టార్ట్ అయింది. కోయంబత్తూర్ టు సేలం, సేలం హోసూర్, కోయంబత్తూర్ టు సేలం, హోసూర్, బెంగళూరు టు మళ్ళీ అనంతపూర్, తర్వాత కర్నూలు, తర్వాత హైదరాబాద్. సో ఇన్ని స్టాప్స్ ఉన్నాయన్నమాట. అండ్ మొత్తం టోటల్ వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ దాకా 1000 కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తారు వీళ్ళైతే. ఒకప్పుడు ఈ బెంగళూరు హైవే వచ్చేసి చాలా అంటే చాలా బాగుండేది. ఇప్పుడు మొత్తం డైవర్షన్ లేకపోయినాయి. అండ్ ఇక్కడ చూడు ఇగో ఇట్లా రోడ్ వర్క్ అనేది జరుగుతుంది. అండ్ రోడ్ కూడా మొత్తం అంతా పాడైపోయింది యాక్చువల్లీ, ఇంత ముందులాగా లేదు అసలు. ఇక చూడు ఎట్లా అయిపోయింది రోడ్ అంతా. సో ఇక్కడ ఏమో ఫ్లైఓవర్ వేస్తున్నారా మరి ఏం వేస్తున్నారో తెలియదు, కానీ అమ్మో ఇంత పెద్ద గుంతున్నా చూసిరా. ప్రజెంట్ అయితే మేము బాగేపల్లి టోల్ ప్లాజా దగ్గర అవుతున్నాము. సో ఇది దాటిన తర్వాత ఇంకా ఏపీలోకి ఎంటర్ అయిపోతాం అనమాట మేము. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా నార్మల్గా డిన్నర్ బ్రేక్స్ అట్లాంటివి ఏం లేవు అనమాట, ఎందుకంటే ఇది చాలా లాంగ్ జర్నీ చేస్తున్నారు కదా వీళ్ళు. సో అండ్ ఇంకా బోర్డింగ్ కూడా వచ్చేసి బెంగళూరులో ఆల్మోస్ట్ లేట్గా స్టార్ట్ అయింది కాబట్టి డిన్నర్కి అట్లాంటి స్టాప్స్ అట్లాంటివి ఏం లేవు. జస్ట్ ఓన్లీ ఒక వాష్రూమ్ బ్రేక్ అయితే ఉంటుంది. సో అది 5 or 5:30కి అట్లా ఆపుతారనమాట. రెడ్ కలర్లో బోర్డు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఇంకా అది చెక్ పోస్ట్ అనమాట, అది ఆర్టీఓ ఆఫీస్. సో వీడికి వెళ్ళి ఇంకా మొత్తం అంతా ఏపీ. టైం వచ్చేసి 1:45 అవుతుంది. అండ్ నేను ఇంకా పడుకుంటా, ఇంకా ఆల్మోస్ట్ చాలా లేట్ అయిపోయింది. సో ఇదంతా మనకు మొత్తం తెలిసిన రూటే అండ్ చాలాసార్లు చూసినాం కూడా. సో బస్ స్పీడ్ వచ్చేసి ఈజీగా 100 స్పీడ్లో పోతుంది. 63 ఉంది ఇప్పుడైతే, ఏమో స్పీడ్ తక్కువైంది. ఎంత రోడ్ డైవర్షన్ లేకున్నాయి కాబట్టి స్పీడ్ కూడా చాలా తక్కువ పోతుంది. ఇంకా మనమైతే వండుకుందాం ఈజీగా 100లో పోతుంది బస్ అయితే. ప్రాబ్లీ
మార్నింగ్ 6-6:30 వరకు కూడా రీచ్ అయిపోతుండొచ్చు మేము. సో ఈ బస్సు వచ్చేసి రాజేంద్ర నగర్లో ఆగుతుందంట. మళ్ళీ అక్కడ నుంచి పికప్ వ్యాన్లో సిటీ లోపలికి అయితే వెళ్ళాలి మేము. ఇది కథ. రేపు ఇది ఒక పంచాయతీ ఉంది పొద్దుగాల. గుడ్ మార్నింగ్ గైస్. సో హైదరాబాద్ అయితే వచ్చేసినామేమో. సో ఇప్పుడు టైం వచ్చేసి 7:25 అవుతుంది. వీళ్ళు 7:30 వరకు రీచ్ అవుతాము అని చెప్పారు. సో రాజేంద్ర నగర్లో దింపేస్తారంటే ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అదే. నేను జస్ట్ వెళ్ళి ఇప్పుడు లేచిన నేను అంత డీప్ స్లీప్లో ఉండే. ఇదే పికప్ బస్ అంట. సో ఇప్పుడు ఈ బస్లో ఇంకా మనం సిటీ లోపలికి అయితే పోవాలి. ఈ బస్ అయితే ఇక్కడనే ఉంటుంది ఇంకా లాస్ట్. మళ్ళీ ఈరోజు నైట్ హైదరాబాద్ టు కోయంబత్తూర్ అయితే వెళ్తుంది అనమాట. ఓకే, మొత్తానికి అయితే బస్ జర్నీ అయితే అయిపోయింది. సో నేనైతే మాత్రం ఇప్పుడు జస్ట్ ఇప్పుడే అమీర్పేటలో దిగిన. ఇక్కడ నుంచి అయితే మాత్రం నేనైతే మా ఇంటికి వెళ్తున్నా. సో మెట్రోలో. అండ్ ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుండే. అండ్ డెఫినెట్లీ నేనైతే మాత్రం ఈ డెల్టా ట్రావెల్స్ని అయితే రికమెండ్ చేస్తాను నేను. సో జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ మీకు ప్లాన్స్ ఉంటే మాత్రం హైదరాబాద్ టు బెంగళూరు కానీ హైదరాబాద్ టు కోయంబత్తూర్ అట్లాంటి మీరు ఏమైనా ప్లాన్స్ ఉంటే ఐ థింక్ మీరు ఒకసారి ట్రై చేయండి. సో ఇంకా ఈ వీడియో కూడా నేను ఇక్కడితోనే ఎండ్ చేస్తాను. ఇంకా మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుసుకుందాం. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ దెన్ టేక్ కేర్. బాయ్. వన్ లైఫ్.